హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ఆలూ కుర్మా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది రైస్, రోటీ, అలాగే పరోటాలు, పూరి, అలాగే వెజ్ బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఓ పెద్దవి ఎర్రటి టమాటాలు 2, ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 1, 1 ఇంచ్ అల్లం ముక్క, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, ఇవన్నీ ఇక చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే దీనికోసం ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాలు, ఇవన్నీ ఇప్పుడు చూపించిన టమోటాలు, నెక్స్ట్ ఆ మసాలా మొత్తం అంతా కలిపి మంచిగా ఫైన్గా పేస్ట్ అనేది చేసుకోవాలి. అది పేస్ట్ చేసుకునే లోపు ఇక్కడ మూకుడు పెట్టుకొని, మూకుడు వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటమన్నాక ఇక్కడ చూపించిన విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఏమాత్రం పచ్చివాసన ఉన్నా కూడా కర్రీ టేస్ట్ అనేది అంత బాగోదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేలోపు ఒక ప్లేట్లోని కొంచెం ఇంగువ, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం ఉప్పు అంటే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇలాగే మసాలాలన్నీ ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసినప్పుడు మసాలాలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత ఇందులో కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఫ్లేవరు, కలర్ రెండూ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూపించిన విధంగా మసాలాలన్నీ ఇలాగా ఫ్రై చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత 1/4 కేజీ బంగాళదుంపలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇది అందరికీ తెలుసని చూపించలేదు. సో ఉడికించిన బంగాళదుంప తొక్క తీసుకొని కొంచెం మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఈ మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ ఇందులో వేసుకొని పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మీకు కావాలి అనుకుంటే పెరుగు వేసుకోవచ్చు. పెరుగు ఫ్లేవర్ నచ్చుతుంది అంటే, నేనైతే యాడ్ చేయలేదు. సో ఇక్కడ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుని ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి మసాలా ఫ్లేవర్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ముందే వాటర్ పోయకూడదు. వాటర్ పోయడం వల్ల పొటాటోస్ లోపలికి ఫ్లేవర్స్ అనేవి వెళ్ళవు. పొటాటో తింటుంటే చప్పగా అనిపిస్తుంది. సో ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పొటాటోస్ తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని చెక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి పోసుకోవద్దు, కొంచెం కొంచెంగా పోసుకొని మనం ఏవైతే చేసుకుంటున్నామంటే రైస్లోకా, రోటీయా, బిర్యానీయా, ఎందులోకి చేసుకుంటున్నాం సైడ్ డిష్ అనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది ఎంత పడుతుందో అంతా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పరోటాస్ చేశాను. సో పరోటాస్కి ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా గట్టిగా ఉన్నా బాగోదు, అలాగని లూజ్గా ఉన్నా కూడా బాగోదు. సో ఈ కన్సిస్టెన్సీలోనే నేను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఆలూ కుర్మా అనేది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలాగైతే తినే టైంకి మరీ గట్టిగా అయిపోకుండా గంట జారుగా ఉంటుంది. అలా బాగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తే మనం ముందు పొటాటోస్ వాటర్ వేయకముందు పొటాటోస్ వేసాం కదా, అంత ముద్దగా గట్టిగా ఉంటుంది. తిన్నప్పుడు కూడా అంత బాగోదు. ఆ తర్వాత ఫైనల్గా ఈ విధంగా చూపించిన విధంగా డిష్ అవుట్ చేసేసుకొని మీకు నచ్చిన దాంతో హ్యాపీగా సర్వ్ చేసుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మైల్డ్ స్పైసెస్తో ఉంటుంది కాబట్టి ఎంతో బాగా ఇష్టపడతారు. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.